దత్యాకి ఎందుకు వెళ్తున్నా అంటే మా పీతాంబర తల్లిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. గుడ్ మార్నింగ్, బాగున్నారా? లాస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. గైస్ ప్రజెంట్ అయితే గ్వాలియర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. గ్వాలియర్ నుంచి దతియా అయితే వెళ్తున్నా. ఝాన్సీ పక్కన ఉంది ఈ స్టేషన్ అయితే. దతియాకి ఎందుకు వెళ్తున్నా అంటే మా పీతాంబర తల్లిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. గైస్ మా పీతాంబర తల్లి వచ్చి చాలా ఫేమస్ అయిన అమ్మవారు. సో ఆమెను చూడడానికి కోసం వెళ్తున్నా. గైస్ ప్రజెంట్ అయితే టైం 8:05 అయితే అయింది. మన ట్రైన్ వచ్చి లోకల్ ట్రైన్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ విరంగన లక్ష్మీబాయి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ టైమింగ్స్ వచ్చి 8:10కి అయితే బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి 72 కిలోమీటర్స్ అండ్ టికెట్ అయితే 45 రూపీస్ అయితే పడింది. గ్వాలియర్ నుంచి దత్యా కాబట్టి బాగుంటుంది జర్నీ. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, సపోర్ట్ అయితే చేయండి. గైస్ ఇదే మన ట్రైన్. టోటలీ సెకండ్ క్లాస్ ICF రేట్ అయితే కవర్ అయింది. ఇటావా నుంచి ఝాన్సీ వరకు అయితే వెళ్తుంది. ఝాన్సీ విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ పేరు అయితే. నెంబర్ చూసుకున్నట్లయితే 11904. మన ట్రైన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు 8:10కి. ఇంకా మనం బయలుదేరిపోదాం గైస్, ఓకేనా? నెక్స్ట్ డబరా అయితే రావాలి 43 కిలోమీటర్స్. ఈ ట్రైన్ వచ్చి లోకల్ పీపుల్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. గ్వాలియర్ నుంచి ఎవరైతే దత్యా వెళ్తున్నారో గ్వాలియర్ నుంచి ఝాన్సీకి చాలా హెల్ప్ఫుల్ అయిన ట్రైన్ ఇది. లోకల్ ట్రైన్ అండ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మజా ఉండబోతుంది, ఓకేనా? గైస్ కోచ్ లోపల పరిస్థితి అయితే ఇలా ఉంది. ఎవరైతే ఆఫీస్కి వెళ్ళి పని చేస్తారో, ఎవరికైతే మన బ్యాంక్ జాబ్స్, మన గవర్నమెంట్ ఆఫీసెస్ అయితే ఉన్నాయో ఆ దత్యా డాబ్రాకి, వాళ్ళకైతే ద బెస్ట్ టైమింగ్ ఇది. 10 o'clock లోపలైతే రీచ్ అయిపోతుంది. బెస్ట్ టైమింగ్ జాబ్స్కి మంచి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అని చెప్పొచ్చు. ఎంజాయ్ చేద్దాం మన ట్రైన్ని. గైస్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. ఇది మన గ్వాలియర్ రైల్వే స్టేషన్ అయితే. డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ. టైం గైస్ 8:10కి అయితే ఎగ్జాక్ట్గా తీసేశాడు. 95 to 98% అయితే ఆన్ టైం అయితే తీస్తారంట ఈ లోకల్స్ అయితే చెప్తున్నారు. తిప్పి కొడితే 10 డబ్బాలు కూడా లేదు. చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్లు అయితే వెళ్తుంది గాయస్. మామూలుగా లేదు ట్రైన్ అయితే, చాలా బాగుంది. మన ఏదో ఇంటర్సిటీని తక్కువ అంచనా వేయకూడదు గాయస్, మస్తు ఉంది అసలు. ప్రజెంట్ అయితే డబరాలో అయితే ఉన్నాను. 8:45కి అయితే వచ్చేసింది. చూసుకున్నట్లే 2 minutes మాత్రమే ఇంటర్మీడియట్ స్టాప్ గైస్. నెక్స్ట్ దాతియా అయితే రావాలి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒకసారి స్టేషన్ స్మాల్ స్నాప్ అయితే చూడండి గైస్. ఇదే గైస్ డబరా స్టేషన్ అయితే. ఒక పల్లెటూరు వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడైతే, చాలా బాగుంది. కొద్దిగా ముందరికేస్తే చుట్టూ పల్లెటూరు, చాలా బాగుంటుంది డబరా స్టేషన్ ఇది. అండ్ గైస్ చూసుకున్నట్లయితే మనకు సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. బాయ్ బాయ్ డబరా చెప్పేద్దాం. ఏదో అనుకుంటారు కానీ ఈ ట్రైన్ మామూలు విషయం కాదబ్బా, నిజంగా మోగిపిస్తుంది అసలు. స్పీడ్ అయితే మస్తుంది. ఒక 100-110 అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి దతియా అయితే రావాలి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ గైస్ గంటలో 72 కిలోమీటర్లు అనేది మామూలు విషయం కాదు. 8:48 అయితే టైం అవుతుంది. డబరాకి అయితే వచ్చింది. 9:20 వచ్చి దతియా షెడ్యూల్.
ఛబ్రా దతియా మధ్యలో సోనాగిర్ అనే అందమైన గ్రామం అయితే ఉంది. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్. అది రావాలి. చూసారా పికప్ అద్భుతంగా ఉంది అసలు. తర్వాత మొత్తం పల్లెటూరు, ఈ వాతావరణం అంతా పల్లెటూరు వాతావరణం బాగుంటుంది. నార్త్ పల్లెటూరు అంటే మామూలుగా కాదు, మొత్తం రోటీ దాల్ బాటీ చూర్మా అదే ఇక్కడ ఫేమస్, బాగుంటుంది. ప్రజెంట్ అయితే సోనాగిర్లో అయితే ఉన్నాం. ఈ స్టేషన్ వచ్చి అందమైన గ్రామంలో అయితే ఉంది. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ టు రీచ్ దతియా గైస్. ఒకసారి స్టేషన్ లుక్స్ అయితే వేస్తాను చూడండి. 9:15కి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది గైస్. ఇదే సోనాగిర్ రైల్వే స్టేషన్, ఒక అందమైన గ్రామంలో ఉంది. బాగుంది గైస్ స్టేషన్ అయితే. అలా చూసుకున్నట్లయితే మనకైతే సిగ్నల్ అయితే ఇచ్చేశారు. లెట్స్ గో గైస్. భోపాల్ న్యూ ఢిల్లీ హైవే గైస్. ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అంటారు కానీ 100లో అయితే కొట్టింది అబ్బా. స్పీడ్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి సోనాగిర్ అనే స్టేషన్ చూపించాను కదా, అక్కడ జైన్ టెంపుల్ అయితే ఉంది. అక్కడ 108 టెంపుల్స్ అయితే ఉంది. దాని లోపలే చిన్న చిన్న గుళ్ళు. అక్కడికైతే ఒకసారి వెళ్ళి చూపిస్తాను. దాతి అయితే వచ్చేసింది మాటల్లోనే. ఓకేనా, 72 కిలోమీటర్లు జస్ట్ 1 అవర్ 10 మినిట్స్లో తీసుకొని వచ్చిన ఒకే ఒక ట్రైన్. ఇంకా వేరే ఏ ట్రైన్లోనే తీసుకోండి 1 అవర్ 30 మినిట్స్ అయితే తీసుకుంటుంది. కానీ మన ట్రైన్ 1 అవర్ 10 మినిట్స్లో తీసుకొచ్చేస్తుంది. 72 కిలోమీటర్లు గైస్. ఇంకా దతియాకి అయితే రీచ్ అయిపోయాను. 72 కిలోమీటర్లు మస్త్ అనిపించింది జర్నీ అయితే. 1 అవర్ 10 మినిట్స్ మాత్రమే. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని కూడా చెప్పచ్చు. లోకల్ పీపుల్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ ట్రైన్. దతియా స్టేషన్ కూడా బాగుంది. మన ట్రైన్ అయితే ఝాన్సీకి అయితే వెళ్ళిపోతుంది గాయస్. బాయ్ బాయ్ చెప్పేయండి సరేనా. అలా మీ 2 కళ్ళతో పాటు మీ ఆదిత్యాన్ని కూడా చూడండి. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవడానికి గాయస్. ఓకేనా, ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాడు మీ ఆదిత్య. ఓకేనా, బాయ్ బాయ్ గాయస్. గాయస్ మనం గ్వాలియర్కి వెళ్ళాలంటే రిటర్న్ ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే వస్తుంది. మన చూడండి ఇక్కడ దతియా కూడా మంచి డెవలప్డ్ స్టేషనే. మరి అలా చెప్పలేం కానీ పర్వాలేదు, స్టేషన్ కూడా బాగుంది. మన కోసం ఎన్ని ఆటోలు నించున్నాయి అబ్బా కింద, ఇన్ని ఆటోలా.